అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ నేత మహిళ ఇంటిపై దాడి, బాధితురాలు కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ మాజీ ఎంపీ ఎస్సీ నాయకుడు అయిన నందిగాం సురేష్పై తాజాగా మర్డర్ కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులు జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే కేసులో పోలీసుల కస్టడీకి కూడా ఆయన తీసుకున్నారు. కూలంకషంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగాం తిప్పలు పడుతున్నారు. బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు నందిగాం సురేష్పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు అయ్యింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన ఓ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ తాజాగా పోలీసులు కేసు పెట్టడంతో పాటు ఆయనకు పీటీ వారెంట్ కూడా జారీ చేశారు. దీంతో ప్రస్తుతం టీడీపీ ఆఫీస్పై కేసులో నందిగాంకు బెయిల్ దక్కిన వెంటనే హత్య కేసులో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తనకు వస్తున్న పింఛన్లను నిలిపివేశారని, ఇల్లు ఇస్తామని కూడా ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్ను దూషించారు. దీంతో అప్పటి ఎంపీ నందిగాం సురేష్ అనుచరులు ఆమె ఇంటిపై దాడికి వెళ్లారు. ఈ ఘర్షణల నేపథ్యంలో మరియమ్మపై దాడి కూడా జరిగింది. ఆమె కుమారుడు తాజాగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో ఆమె మరణించిందని పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలంటూ మంత్రి నారా లోకేష్ను కలిసి కొన్నాళ్ళ క్రిందట ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. నందిగాం సురేష్ సహా ఆయన అనుచరులపై కేసులు పెట్టారు. దీంతో నందిగాం చుట్టూ మరో కీలక కేసు అయితే చుట్టుకున్నట్టు అయ్యింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.